కారు పార్టీకి ఒకటి కాకపోతే ఒకటి అయితేనే ఉన్నది కదా పంచాది. 4 నెలల సంధి ఎంతమంది లీడర్లు పార్టీలు మారినా అవినీతి చేసిర్రని అధికారంలున్నోళ్ళు ఎన్ని మాటలన్నా ఎన్ని కేసులు పడ్డా గిసుంటే మస్తు చూసినాం గిదింట్లో ఏమున్నది అని లైట్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు కేసీఆర్ సార్కైన కథ చూస్తేనైతే ముంగట ఏదో అయ్యేటట్టే ఉన్నది అని అనుకుంటున్నారట కారు పార్టీ లీడర్లు. ఎవ్వరు పోయినా కారు పార్టీకి పోయేదేం లేదు. ఎమ్మెల్యే ఎలక్షన్ల తక్కువ సీట్లేం రాలే, ఎంపీ ఎలక్షన్ల కూడా మంచి సీట్లే అత్తాయి, మీరేం రందివడకుర్రి అని కార్యకర్తలకు ధైర్యం చెప్పుకుంటున్నాడు కేసీఆర్ సారు. ఇక 17 ఎంపీ సీట్లల్లా 12 సీట్లు గెలవాలే అని కాయసు మీద రోడ్ షోలు, బస్సు యాత్రలు, సభలు ఇట్లా బిజీగా ప్రచారం చేస్తున్నాడు. అయితే ఇప్పుడు గా ప్రచారాన్ని ఆపాలని కేసీఆర్ సారుకు పెద్ద షాకే ఇచ్చిర్రు ఎలక్షన్ ఆఫీసర్లు. పోయిన నెలల సిరిసిల్లాల ప్రచారం చేసుకుంటా చెయ్యి పార్టీని అవమానించినట్టు మాట్లాడిండని ప్రచారాన్ని నిషేధించిర్రు ఎలక్షన్ ఆఫీసర్లు. అయితే గా స్పీచ్ల గసుంటి మాటలేం మాట్లాడలే, తెలంగాణ యాస మీకు అర్థం కానట్టున్నది అని కేసీఆర్ సారు వివరణ ఇచ్చినా కూడా ఎన్కకు దగ్గలే ఎలక్షన్ ఆఫీసర్లు. శుక్రవారం రాత్రి 8 గంటల దాకా నిషేధమేసిర్రు. ఇయాల జమ్మికుంటల రోడ్ షో చేసి వీణవంకల బస చేసేదుండే. అయితే ఇప్పుడు గా షెడ్యూల్ లేనేలేదు. ఇక రేపు రాత్రి 8 గంటలకు ప్రచారం మీద నిషేధం అయిపోతది కాబట్టి రామగుండంలో బస్ యాత్ర చేసి ఆన్నే బస చేస్తాడట కేసీఆర్ సారు. శనివారం నాడు జగిత్యాల రోడ్ షో చేస్తాడట. తెలంగాణ గొంతుకైన కేసీఆర్ సారు ప్రచారం మీద వేటేశుడంటే గది తెలంగాణ కుత్కెనొక్కుడే అయితది. అసలు గిదెక్కడి ప్రజాస్వామ్యం? మోడీ మాటలన్న విద్వేష మాటలు ఎలక్షన్ ఆఫీసర్లకు ఇనవడలేదా? రేవంత్ అన్న బూతులు ఈసీఓలకు ప్రవచనాలు లెక్క అనిపించినయా ఏంది? ఇది పువ్వు పార్టీ చెయ్యి పార్టీ కుట్రే అని గరమైండు కేటీఆర్ అన్న. నరేంద్ర మోడీ గారు మొన్న చాలా దారుణంగా మాట్లాడుతూ ఈ దేశంలో ముస్లింలే ఎక్కువ పిల్లలు కంటారని, రేపటి రోజున ఒకవేళ బీజేపీ కాకుండా ఇంకా వేరే వారు అధికారంలోకి వస్తే వారు దేశ సంపదను ఎక్కువ పిల్లలు కలిగిన ముస్లింలకే దోచిపెడతారు, పంచిపెడతారని ఇష్టారీతిన వ్యాఖ్యానాలు చేస్తే దాదాపు 20,000 పైచిలకు ఈ దేశ పౌరులు భారత ఎన్నికల కమిషన్కు ఈమెయిల్ ద్వారా కంప్లైంట్ చేయడం జరిగింది. ఎన్నికల ప్రచారంలో శ్రీరాముడి బొమ్మ పట్టుకొని ప్రచారం చేస్తున్న వ్యక్తి ఎవరో కాదు, కేంద్రంలో ప్రస్తుతం ఉన్న హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారు. దీన్ని కూడా చాలామంది కంప్లైంట్ చేశారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా, హిందువులను ముస్లింలను విభజించే విధంగా పార్టీ అఫీషియల్ హ్యాండిల్ నుంచి దాడి జరిగినా ఎన్నికల కమిషన్ మేల్కోదు. కానీ అదే కేసీఆర్ గారి విషయానికి వస్తే మాత్రం ఆగమేఘాల మీద ఒక నోటీస్ ఇచ్చినారు. ఇంతకంటే దారుణంగా మాట్లాడినాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ తల నరకండి, కేసీఆర్ తల తెగ్గోయండి, ఇట్లాంటి మాటలు కూడా ఈ ముఖ్యమంత్రి మాట్లాడిన మాట. ఇవేవి కూడా ఎలక్షన్ కమిషన్కు కనబడదు. ఇవేమో ప్రవచనాలు, సూక్తులు, సుభాషితాలు. కేసీఆర్ గారు రైతుల పక్షాన, నేతన్నల పక్షాన గట్టిగా ఒక మాట మాట్లాడితే ఆయన మీద 48 గంటల బ్యాన్. ఇక మరి ఈ నిషేధం కారు పార్టీకి సింపతిగా మారి ఎక్కువ సీట్లొచ్చే ఛాన్స్ ఉంటదో లేదో ముంగట చూడాలి.